ఎవరు యేసు? చరిత్రలో అత్యున్నతమైన ఒక గొప్ప వ్యక్తి యేసు. ఆయనకు సేవకులు లేరు, కానీ ఆయన రాజు అని పిలువబడ్డాడు. ఆయనకు డిగ్రీ పట్టా లేదు, కానీ ప్రజలందరూ ఆయనను బోధకుడని పిలిచారు. ఆయన ఎలాంటి వైద్య ఔషధాలు లేకుండా, వైద్య పరికరాలు లేకుండా పరమవైద్యుడని, స్వస్థపరచువాడని పిలువబడ్డాడు. ఆయన ఎలాంటి యుద్ధాలు చేయలేదు, కానీ మానవ హృదయాలను గెలిచాడు. మానవుడు జయించలేని పాపాన్ని, మరణాన్ని గెలిచి చూపించాడు. ఆయన ఎలాంటి సైన్యం లేనివాడు, కానీ రాజులు సైతం ఆయనకు గడగడ వణికిపోయారు. ఆయన అన్యాయముగా శిలువ శిక్షకు అప్పగింపబడ్డాడు, కానీ ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆయన మరణించి సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్నాడు. ఆయనే ఆ యేసు.